ఆయన మీట్ అయ్యాడు, రామ్మోహన్ నాయుడు గారు మీట్ అయ్యారు. మీట్ అయ్యి మిర్చి రైతులకు గిట్టుబాటు ధర కల్పించండి అని అడిగాడు. ఓకే, దాని వరకు మేము సపోర్ట్ చేస్తాం. ఎంత కల్పించండి అడిగాడు? 11,500 కల్పించండి అని అడిగాడు. ఆడ మామూలుగా రైతులకు ఇస్తుందే 12,500. 12,500. ఓకే, రైతులకు ఇస్తుందే 12,500 అయితే ఈయన 11,500 గిట్టుబాటు ధర కల్పించండి మా రైతులకి అని అడిగాడు. ఏనంత మేధావో మరి. లేదుగా, అంత రేటు లేదు కదా, పడిపోయింది కదా. ఎందుకు లేదు బ్రో? 7,000 తెలంగాణలో. 7,000 ఎందుకు లేదంటారు? మిర్చికి పడిపోయింది. పోయిన 5 సంవత్సరాల్లో ఎందుకు అంత పెరిగింది అంటారు? మూమెంట్ సిచ్యువేషన్ బట్టి పెరుగుతూ ఉంటది కదా మార్కెట్. సిచ్యువేషన్ బట్టి కాదు బ్రో. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వస్తే ఏంటంటే రైతులకి అంటే డెవలప్మెంట్ కూడా చేస్తాడు. మెయిన్ రైతులు బాగుపడతారు అనే ఒక ఇది ఉంది. మరి రైతులు ఇచ్చిన భూమి అమరావతి వద్దు అంటున్నాడుగా. రైతులు ఇచ్చిన భూమి అమరావతి వద్దు, వైజాగ్ కావాలంటున్నాడుగా. రైతులు ఇచ్చిన భూమి అంటే అమరావతి అనేది కట్టడానికి పర్ఫెక్ట్ ప్లేస్ కాదని చాలా మంది చెప్పారు. రైతులే కదా, రైతుల భూమే కదా అది. సరే, అదే చెప్తున్నా. చంద్రబాబు నాయుడు తీసుకున్నారు 2014 రైతుల కాడ నుంచి. ఎవరికన్నా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా సెటిల్మెంట్ చేశాడా?